వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజీతం. నేను మహేష్. ఇక డీటెయిల్ చూస్తే మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలానికి చెందిన గొల్ల కురుమలు గత ప్రభుత్వంలో గొర్రెల కోసం డీడీలు కట్టి పలుమార్లు కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నుండి ఎటువంటి సమాధానం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొల్ల కురుమల సమస్యలను ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి వెంటనే ఆదుకోవాలని కోరారు. గతంలో అప్పులు చేసి మరీ డీడీలు కట్టామని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా మాకు ప్రభుత్వం గొర్రెలు అందించలేదని వాపోయారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి గొర్రెల స్కీమ్ కట్టిన డబ్బుల ప్రకారం ప్రభుత్వం నుండి గొర్రెలు ఇప్పించాలని బాధితులు అధికారులను వేడుకుంటున్నారు. పైసలు గొర్రెలకు డీడీలు తీసి చాలా రోజులు అయ్యింది. ఎలక్షన్లు ఆవాలని కట్టినాం. ఇంతవరకు గొర్రెలు రాలేదు, ఏమి రాలేదు. మిత్తికి తెచ్చి కట్టినాం. చాలా బాధపడతాం సార్. పేదోళ్ళం ఇప్పటికి ఒక 20 సార్లు తిరిగి ఆటలు వచ్చింది. ఇంతవరకు గవర్నమెంట్ స్పందన లేదు. మాకు డబ్బులు ఇచ్చిన డాక్టర్స్ లేవు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడైనా డబ్బులు ఇవ్వాలని ఇప్పుడు 21సారి మళ్ళీ ఈ రోజు కూడా వచ్చడం జరిగింది. మరి జేడీ గారిని కలిసి కలెక్టర్ కలిసి మా వాదన మళ్ళీ చెప్పడం వచ్చినాం సార్. అంత పేదోళ్ళం దగ్గర 35-40 మంది ఇనుగుర్తుల డీడీలు తీసినాం. 8 నెలలు దాదాపు 8 నెలలు కావస్తుంది. దయచేసి మాకు అసలు ఎమ్మటే ఇప్పియాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. ఎవరి మీది ఎందుకు వచ్చినాడికి గొర్రె అప్పుడు మరాలు ఓటు రాకముందు కట్టాము. గాలి రాలే, గొర్రె రాలే, పైసలు రాలే, తిరగలేక సత్తాను సార్. అక్కడ ఇక్కడ తిరుగుతాను. ఏ పైసలు వీళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు 20 సార్లు తిరిగాం. ఆడ అప్పులు తెచ్చాం. ఆడ మిత్తి పెరుగుతుంది. ఇక గొర్రె పైసలు రాలే. అప్పులనే కడుతున్నాం సార్. న్యూస్ పేపర్లో పడతారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బతుకమ్మ ఘాట్ వద్ద మండేపల్లి గ్రామానికి చెందిన గాదకుని నిహంత్, హర్షిత్, ట్రినయ్ పిల్లలు ఆడుకోవడానికి వచ్చిన వారికి ఎండలో కొట్టుమిట్టాడుతూ కనబడిన పక్షులకు నీరందించి వాటి ప్రాణాలను కాపాడారు. పక్షులు ఎగరడంతో వాళ్ళు ఒక్కసారిగా కేరింతలు వేశారు. ఎండాకాలంలో పక్షులకు దాహం తీర్చడానికి నీళ్లు పెట్టండి అని కలెక్టర్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో చూసిన ఈ చిన్నారులు ఇలాంటి మంచి మనసును చాటుకున్న చిన్నారులను పలువురు అభినందిస్తున్నారు. తీసుకో ఎక్కడికి వెళ్ళి తెచ్చిర్రా దాన్ని? మేము గడ చెట్టు ఆడుంటే అది అక్కడికి వెళ్ళిపోయి గడ పడ్డది, కింద పడ్డది తీసుకొచ్చి అక్కడ నీళ్ళు తెచ్చి పెట్టినాం. తాగింది. ఇంకా ఇక్కడనే ఉంటుంది, ఇక్కడనే ఉంటుంది, పోతలేదు. దాన్ని ఏం చేస్తారు మరి? ఇష్టపెడతాం. వెరీ గుడ్. వీళ్ళు తాగిపించారా దానికి? పాట తాగిపించారా? తాగిపించారా వాటర్? తీసుకో. చేయబట్టు మంచిగా చేయబట్టు, ఇట్లా పట్టు.
ఒకటే ఉంటుంది ఇక మనం కాపాడుతుంది మన ఇంట్లోనే వస్తుంది. నీ కుక్కలు గడిచినట్టున్నాయి కదా. రోజు తంగల్ పిల్లకాడు గిట్ల నీళ్ళు ఒక కర్రె పిట్ట కుక్క వెనుక పడ్డది. దానికి ఎగరత్తలేదు కుక్క వెనుక వచ్చి ఇంట్లోకి వచ్చింది. అత్తున్న మరి మీ దోస్తు ఇవ్వాలి. ఇక పిట్ట ఎగరడానికి ట్రై చేస్తే ఎగరత్తలేదు. ఇది వణుకుతుంది చలికి, ఎండకి తిరిగి ఎక్కడో నీళ్ళలో పడ్డది. అంటే మేము అక్కడ తీసుకొచ్చాం. ఇక్కడికి ఆడుకునేందుకు వచ్చాము. ఇక్కడ మేము ఆడుకుంటే ఇక్కడ పిట్ట కనబడ్డది, అది పడిపోయింది. వాటర్ కోసం మేము అక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చాము. వాటర్ తాగినాక అది మెల్లగా వెళ్ళిపోతుంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నవభారత నిర్మాత యువతకు ఆదర్శంగా నిలవాలని సంజీవ్ రెడ్డి అన్నారు. భారతరత్న మాజీ ప్రధాని భారతదేశంలో ఐటీ రంగానికి పునాది వేసిన రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి స్వగృహంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శంకర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు శివాజీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వారు దేశ ప్రధానిగా 5 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఘనత వారికి దక్కింది. దేశ సమగ్రత కోసం వారు దేశానికి ప్రాణాలు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, వారు ఉన్నప్పుడే మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెల్ ఫోన్లు కానివ్వండి, ఈ ల్యాప్టాప్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వారే ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా లోకల్ బాడీస్లో కూడా ఏదైతే జవహర్ రోజ్గార్ యోజనని గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా గ్రామ పంచాయతీలకు, పంచాయతీ సమితిలకు నేరుగా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వారి హాయంలోనే రావడం జరిగింది. బాంబేలో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో వారు గ్రామీణ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి, అవి అభివృద్ధి చెందాలంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నేరుగా నిధులు గ్రామీణ ప్రాంతాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ పథకం తేవడం జరిగింది. ముఖ్యంగా 18 సంవత్సరాలకే వారు ఓటు హక్కు కల్పించడం జరిగింది. యువత ఎక్కువ పాల్గొనాలని చెప్పి 18 సంవత్సరాలకే వారు ఓటు హక్కు కల్పించడం జరిగింది. అదేవిధంగా మహిళలకు లోకల్ బాడీస్లో పంచాయతీ సమితిలో కానివ్వండి, గ్రామ పంచాయతీలో కానివ్వండి 3వ వంతు రిజర్వేషన్ వారు ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వారు దేశం కోసం ప్రాణాలు అర్పించి మనందరికీ ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. వారి అడుగుజాడల్లో ఈరోజు మనం అందరం నడుస్తూ ఎమ్మెల్యే గారి సంజీవ్ గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ వర్ధంతి సభ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. చెరువు నీటిలో విషం కలిపిన కొమరంభీం జిల్లా బెజ్జూరు మండలం అందుగులగూడ సమీపంలో గల చెరువులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రివేళ చెరువులో విషం కలిపినట్లు మత్స్యకారులు తెలిపారు. చెరువులో పెంచుతున్న ₹1,00,000 విలువ గల చేపలు ముచ్చువాత చెందాయని వారు వాపోయారు. అధికారులు స్పందించి చెరువు నీటిలో విషం కలిపిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నష్టపోయిన మత్స్యకారులు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నాకు నిన్న అనుమానం వచ్చింది. నేను చెరువులో వచ్చిన నిన్న కాళ్ళకు పట్ట తలిగేది, ఒక్కడి కూడా తలగలేదు. అరే నీ అక్క ఏమైంది మరి తలుగుతలేదు నీ అక్క చేపలకు అంటే ఒక 2 చేపలు చచ్చిపోయి ఉంది. ఇది కూడా బాతు చచ్చింది. కొంగలు చచ్చినాయి, బాతులు చచ్చినాయి. అందరు ఏమన్నా తెలుసా ఎవరన్నా? తెలియదు. ఇక రాత్రిపూట వచ్చినోడు ఎవరు తెలుసు.
తెలవంది ఎవరు అన్నాం. ఈ బాత్ రోజు తిరిగే దీని దాని వాళ్ళకి పడ్డాయి తిన్నా. ఎన్ని వేసినావు ఏంటి చేపలు? చేపల 50,000 చేప వేసినాం. 50,000? ఒక 20-30,000 అమ్ముకున్నాం అంతే. వాడు పట్టుకొని తినాక నేను అద్దాన లేదు కానీ వాడి పని. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ కామారెడ్డి చుట్టుపక్కల జిల్లాలలో మరియు ఇతర రాష్ట్రాలలో ఈ మధ్య కాలంలో పలుచోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వీటికి ప్రత్యేక దృష్టి సారించి కామారెడ్డి ఎస్టీబీఓ పర్యవేక్షణలో కామారెడ్డి సిసిఎస్ ఇన్స్పెక్టర్ మరియు కామారెడ్డి పట్టణ సేలతో కలిసి 2 బృందాలుగా ఏర్పాటై దొంగతనం కేసులను ఛేదించాల్సిందని ఆదేశించారు. గత 15 రోజుల క్రితం నుండి తీవ్రంగా కష్టపడి పోలీసులు బృందాలుగా ఏర్పడి ఎట్టకేలకు ఈ నేరాలకు పాల్పడిన నిందితులను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సరైన సమాచారంతో సిరిసిల్ల రోడ్డు బ్రిడ్జి వద్ద వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఇకపై కామారెడ్డి జిల్లాలో ఎవరైనా ఇలాంటి నేరాలు చేయడానికి ప్రయత్నించినా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కవర్ చేసినా కూడా ఈ వాసన స్టార్ట్ చేయాలా? ఇవి జనరల్ ఇళ్లలో జరిగే హెచ్బీలు అవి కాదు, అన్నీ కూడా సిగరెట్ కార్టన్స్ కేసెస్. ఇవి వ్యక్తులు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళ డీటెయిల్స్ మనం కన్ఫెషన్లో రాస్తాము, తర్వాత పోలీస్ కస్టడీ అది తీసుకొని ఫర్దర్ వెరిఫై చేస్తాము. నో ఇది ఒక స్పెసిఫిక్ మనం పోలీస్ కస్టడీ తీసుకుని ఎంక్వైరీకి టైం పడుతుంది కాబట్టి డీటెయిల్స్ అన్నీ మనకు వాళ్ళు చెప్పిన కన్ఫెషన్ వాళ్ళ దగ్గర ప్రస్తుతమైన రికవరీ ఇది. సో దీన్ని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ఫర్దర్ అవుతుంది. అందరికీ నమస్కారం. కామారెడ్డి పట్టణంలో 1 మే రోజు నైట్ అవర్స్లో మనకి ఒక హౌస్ బ్రేకింగ్ అఫెన్స్ జరిగింది. ఒక సిగరెట్ గోడౌన్ నుంచి లాట్ ఆఫ్ కార్టన్స్ సిగరెట్స్ లాక్ బ్రేక్ చేసిన తర్వాత దొంగలించడం జరిగింది. ఎలక్షన్ వర్క్లో ఉన్నప్పటికీ కామారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ గారు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండర్ గైడెన్స్ ఆఫ్ ఎస్డిపిఓ కామారెడ్డి టీమ్స్గా ఫామ్ అయ్యి ఒక 2 వారాలుగా దీని మీద చాలా వర్కౌట్ చేయడం జరిగింది. అండ్ ఫైనలీ మనకి మన కేసు ఒక్కటే కాకుండా టోటల్ 8 కేసెస్ మన రాష్ట్రం మొత్తం మీద, అంటే ఒక కేసు కర్ణాటక హుమ్నాబాద్ది, 8 మిగిలిన 7 కేసెస్ నకరికల్, మహబూబ్ నగర్ టౌన్, ఆమన్గల్, వనపర్తి అండ్ వరంగల్. సో మన రాష్ట్రంలో డిఫరెంట్ ప్లేసెస్లో జరిగిన ఈ హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్ అన్నీ కూడా మన టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎఫర్ట్స్ తోటి, వాళ్ళ టీమ్ ఎఫర్ట్స్ తోటి ఈ కేసెస్ అన్నీ డిటెక్ట్ అయ్యాయి. ఇఫ్ వీ గో ఇన్ టు డీటెయిల్స్, మనకి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ గోతిలో పడి నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రి అదనపు గదుల నిర్మాణం కోసం చేపట్టిన గుంటలో పడి రావుల విజయ్ ప్రమాదవశాత్తు మరణించాడు.
నూతనంగా నిర్మిస్తున్న బిల్డింగ్ చుట్టూ కంచెను ఏర్పాటు చేయాల్సిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విజయ్ ప్రాణాలు కోల్పోయాడని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందలాది మంది వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారని, అటువైపుగా వెళ్తున్న వారికి తరచూ ప్రమాదాలు జరిగినా కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదన్నారు. కాసులకు కక్కుర్తుపడి కాంట్రాక్టర్ ప్రమాదాలు జరగకుండా పరదా నిర్మించలేదని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాంట్రాక్టర్ ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, విజయ్ మృతికి కారణమైన కాంట్రాక్టర్ను చట్టపరంగా కఠినంగా శిక్షించాలన్నారు. ఆసుపత్రి నిర్మాణంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన విజయ్ కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్నా ఆధార్ కార్డ్ మీద ఆధార్ కార్డు ఇవి ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్ చూస్తున్నానండి. విత్ న్యూస్ లక్ష్యం సమాజైతే. నమస్కారం.